Well, welcome to SK Statistics tutorial. So today we are discussing about the current affair questions. అవి మీరు ఏ గ్రూప్ కి ప్రిపేర్ అయిన వాళ్ళన్నా ఈజీగా క్రాప్ చేయొచ్చు అన్నమాట. So this is Kavita. Our first question is, recently which two countries has signed an agreement to jointly develop interceptors for the hypersonic missiles? సో ఏ రెండు దేశాలు కలిసి హైపర్సోనిక్ మిసైల్స్ ని డెవలప్ చేయాలి అని అనుకున్నాయి. సో ద ఆన్సర్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ అండ్ జపాన్. సో ఆప్షన్ ఇస్ ఏ. సో యాక్చువల్లీ జపాన్ యుఎస్ఏ ఒక సైన్ చేసింది అనమాట, ఒక కాంట్రాక్ట్ ఈ హైపర్సోనిక్ మిసైల్స్ ని డెవలప్ చేయడానికి బై ద 2030 అనమాట. సో దాని కాస్ట్ కూడా ఒక 3 బిలియన్, ఓవర్ 3 బిలియన్ ఉండేటట్టు చూసుకుంది అనమాట అది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, రీసెంట్లీ వరల్డ్స్ హైయెస్ట్ కాంపిటీషన్ పూల్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఇన్ విచ్ కంట్రీ? సో రీసెంట్ గా హైయెస్ట్ కాంపిటీషన్ పూల్ అనేది ఏ దేశంలో ఓపెన్ చేశారు అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఇస్ భూటాన్. సో రీసెంట్ గా భూటాన్ లో స్టార్ట్ చేశారనమాట హైయెస్ట్ కాంపిటీషన్ పూల్ అనేది. సో వరల్డ్ అక్వాటిక్స్ అండ్ ద భూటాన్ అక్వాటిక్స్ ఫెడరేషన్ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారనమాట ఈ కాంపిటీషన్ పూల్ ని ఇన్ థింపు. ఇదేంటంటే ఆల్ ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి యూజ్ అయ్యేటట్టు అనమాట. సో ఇది ఎక్కడ, ఎంత హైట్ లో లొకేట్ అయ్యింది అంటే 8,200 ఫీట్స్ లో లొకేట్ అయ్యి ఉంది అనమాట. ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ ద 2019. సో ఏంటంటే అన్ని ఫెసిలిటీస్, అన్ని అక్వాటిక్ అంటే వాటర్ గేమ్ స్పోర్ట్స్ అన్నిటిని ప్రమోట్ చేయడానికి దీన్ని అనేది చేశారనమాట వాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే 2024? సో ఇలాంటి ఇప్పుడు రీసెంట్ గా ట్రెండింగ్ అయ్యే క్వశ్చన్స్ అనేవి థీమ్ క్వశ్చన్స్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ ఇది ఏ థీమ్ నచ్చింది. సో అలా వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే 2024 ఏ థీమ్ లో నడిచింది అని క్వశ్చన్. సో థీమ్ ఇస్ డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. యాక్చువల్లీ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ మే 17th రోజు చేస్తారనమాట. అలానే ఇది డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ థీమ్ లో నడిచింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, recently where was the third session of the Indian Zimbabwe Joint Trade Committee JTC held? సో ఎక్కడ ఇండియా జింబాబ్వే థర్డ్ సెషన్ అనేది ట్రేడ్ జాయింట్ ట్రేడ్ కమిటీ అనేది ఆర్గనైజ్ అయింది అని అన్నారు. సో ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఎట్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో May 13, 14, 2024 అంటే ఈ ఇయర్, రీసెంట్ ఇయర్ May 13, 14 లో ఆర్గనైజ్ అయింది అనమాట. దీనికి కో-చైర్డ్ బై ఇండియాస్ ప్రియాస్ పి నయర్ అండ్ ద జింబాబ్వే రుడో ఫరాన్సీ. ఈ ట్రేడ్ అనేది, ఈ సెషన్ అనేది మెయిన్ గా దేని మీద ఫోకస్ అయ్యి ఉంది అంటే బైలాటరల్ ట్రేడ్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, కోఆపరేషన్ ఇన్ వేరియస్ సెక్టార్స్ అంటే ఎలా అంటే హెల్త్ కేర్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, డిజిటల్ ఎకనామీ కానీ. సో ఇలాంటి అన్ని సెషన్స్ మీద వీళ్ళు అనేది డిస్కస్ చేశారనమాట రీసెంట్ గా May 13, 14 లో. సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ వేర్ వాస్ ద ఫస్ట్ ఇండో-మంగోలియన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఆన్ డిఫెన్స్ హెల్త్? సో రీసెంట్ గా 12th ఇండియన్ మంగోలియన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ అన్నమాట. సో ఇది ఎక్కడ ఆర్గనైజ్ అయ్యింది అని అడుగుతున్నాను. సో ద ఆన్సర్ ఇస్ ఉలాన్ బాటర్. సో ఆప్షన్ సి అన్నమాట. సో May 16, 17, 2024 లో ఇది చేశారనమాట, హెల్డ్ అయిందనమాట. సో యాన్యువల్ మీటింగ్ పార్ట్ ఆఫ్ గా తీసుకొని ఇది హెల్డ్ అయిందనమాట. ఈ డెలిగేషన్ అంటే ఏంటంటే, ఇండియన్ డెలిగేషన్ ఎక్కడ అయ్యింది అంటే ద వరల్డ్ పీపుల్ అందరు కలిసి మన ప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, మంగోలియన్ జనరల్ గంగ్పియాగ్, సో వీళ్ళందరూ కలిసి బయోలాటరల్ కోఆపరేషన్ గురించి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యాపబిలిటీస్ గురించి, పొటెన్షియల్ కొలాబరేషన్స్ గురించి, అంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎలాంటి వసతులు వాళ్ళు తీసుకొస్తే ఇంకా డెవలప్ అవుతుంది అన్న గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేశారనమాట. ఇద్దరు సైడ్స్ నుంచి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంది అనమాట. సో వాళ్ళు ప్లేట్ చేసుకున్నారు ఎలా అంటే, ఇంకా ఫర్దర్ లో కూడా మనం ఈ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి, ఇంకా బెటర్ వర్క్ లో వర్క్ చేయాలని చెప్పారన్నమాట. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఒక రోజుకి ఒక 5 క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్స్ కి యూస్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ గ్రూప్
ఎగ్జామ్స్ ఏయిన్కి ప్రిపేర్ అయినా కూడా ఇవి యూజ్ అవుతాయి కాబట్టి ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.